భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతంకాల గర్భంలో మరుగున పడిన అద్భుత రహస్యాలు మీకోసం. అత్రి మహర్షి తన తపస్సులో సముద్ర గర్భంలోని అదృశ్యమైన కాల మణులను వెలికి తీసి వాటితో సృష్టికి తొలి కాలాన్ని నిర్దేశించాడు. పరమశివుడు ఒక సారియతి రూపంలో భూమిపై సంచరిస్తూ మానవులకు అదృశ్య ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించాడు. ఇది మోక్షానికి సులభమైన దారిని చూపింది. బ్రహ్మదేవుడు తన సృష్టిలో మొదట రాత్రి దేవతను సృష్టించాడని చీకటి నుండి జ్ఞానం వివేకం ఆవిర్భవిస్తాయనే తత్వజ్ఞానానికి ఆమె ప్రతీక. మహాభారతంలో పాండవులు తమ వనవాస సమయంలో ఒక అదృశ్య జ్ఞాన వృక్షం నుండి భవిష్యత్ యుద్ధ వ్యూహాలను ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని కొన్ని అరుదైన గ్రంథాలు చెబుతాయి. శ్రీరాముడు లంకకు వెళ్లేటప్పుడు తన ఆయుధమైన కోదండాన్ని ఒక పర్వతంపై ఉంచగా పర్వతంగా మారి ధర్మాన్ని రక్షించే శక్తిని పొందింది. విష్ణువు క్షీరసాగర మథనంలో కూర్మావతారం ఎత్తినప్పుడు ఆయన వెనుక భాగంలో ఉన్న ప్రతి పర్వత శిఖరం విశ్వకాల చక్రానికి ఒక ముద్రగా మారికాలగమనాన్ని నమోదు చేసింది. కుబేరుడు తన సంపదకు అధిపతి కావడానికి ముందు భూమిలోని అదృశ్యధన దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి నీటి దీపాలతో తపస్సు చేశాడని కొన్ని పురాణాలు చెబుతాయి. అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన తన కమండలంలోని అమృత బిందువులతో నదులను సృష్టించాడని అవి జీవనదిగా మారి ప్రజలకు జీవశక్తిని ప్రసాదించాయి. పవిత్ర గంగానది భూమిపైకి అవతరించినప్పుడు ఆమె ప్రవాహంలో దేవలోకపు ఆధ్యాత్మిక వృక్షాలు సూక్ష్మ రూపంలో వచ్చి భూమికి దివ్య జ్ఞానాన్ని అందించాయి. యమధర్మరాజు తన విధులను నిర్వర్తించేటప్పుడు ఆయనకు కాలదండం మాత్రమే కాకుండా ఆత్మ మార్గదర్శిని అనే ఒక దివ్యమైన పక్షి సహాయం చేస్తుందని, అది మోక్ష మార్గాన్ని చూపుతుందని చెబుతారు. ఈ కథలలోతైన సముద్ర గర్భంలో దాగి ఉన్న అపురూప ముత్యాల వలె వాటిని వెలికితీసినప్పుడే వాటి అసలు కాంతి ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.